మలిదశ తెలంగాణ ఉద్యమం తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య ఆకాంక్ష అయిన నియామకాలు అనుకున్న స్థాయిలో జరగలేదని మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువత భవిష్యత్తులో వెలుగులు నింపడానికి లక్ష్యం యూట్యూబ్ ఛానల్ ను మార్చి 10వ తేదీన కవాడిగూడ అన్నం కాంప్లెక్స్ లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ లక్ష్యం యూట్యూబ్ ఛానల్ ద్వారా నిపుణులతో యువతను సాధికారత వైపు ఎలా నడిపించాలో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన స్కీమ్లను ఎలా అందిపుచ్చుకోవాలో సలహాలు, సూచనలు ఇప్పించడంతో పాటు జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలియజేశారు. యూట్యూబ్ ఛానల్ని వచ్చే సోమవారం నుంచి ప్రారంభిస్తున్నాం. అది యువతను ఉద్దేశించి వాళ్ళకు క్యారియర్ కౌన్సిలింగ్ ఉంటుంది, లివింగ్ లెజెండ్స్ యొక్క మెసేజెస్ ఉంటాయి. అదే పద్ధతిలో తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే అధికారానికి చేరువుగా రాకుండా దూరంగా నెట్టివేయబడ్డ యువతకు ఒక మోటివేషనల్ క్లాసెస్ కూడా ఉంటాయి. అంటే వాళ్ళు ఎవరైనా అందులో కాంటెస్ట్ చేసుకుంటే సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా కావచ్చు, వాళ్ళకు పొలిటికల్ గైడెన్స్ కూడా క్లాసెస్ తీసుకుంటాం. ఏ పార్టీ నుంచి వాళ్ళు పోటీ చేయాలి, బట్ వాళ్ళకి ఏ విధంగా ఇది ఫేస్ చేయాలి, ఎలక్షన్స్ అంటే ఎట్లుంటాయి, దానికి ప్రిపరేషన్ ఎట్లా అనేటువంటి ఆ గైడెన్స్ కూడా మేము ఇవ్వదలుచుకున్నాం ఈ సంస్థ ద్వారా. జాబ్ మేళాస్ కూడా ఇందులో విరివిగా ప్రచారం చేస్తాం. ఈ జాబ్ మేళాస్ ద్వారా యువతకు ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు, ఎందుకంటే వాకిన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ June 14th మల్కాజిగిరిలో పెడుతున్నాం. ఏప్రిల్ది డేటింగ్ డిసైడ్ కావాలని చెప్పలేకపోతున్నా. June 14th అయితే మీకు చెప్పగలుగుతున్నా. ఆ రోజు మల్కాజిగిరిలో పెడతాం. అది ఏంటంటే ఒక 100 కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్ ప్లస్ మామూలు కంపెనీస్ కూడా తీసుకొస్తాం. అక్కడ యువత పార్టిసిపేట్ అయితే అందులో ఎంప్లాయ్మెంట్ కూడా వాళ్ళకి దొరుకుతుంది. సో మీ ద్వారా మేము అప్పీల్ చేసిందంటే యువత ఈ ఆపర్చునిటీని దయచేసి వాడుకోండి. లక్ష్యం అనే సంస్థ కేవలం యూత్ని గైడెన్స్ కోసం ఏర్పడ్డ సంస్థ. ఇది ఒక యూట్యూబ్ ఛానలే అయినా దీంట్లో కాన్సెప్ట్ ఏంటంటే అందరినీ మోటివేట్ చేసి, ఇవాళ రేపు అసలు ఉద్యోగాలు దొరకట్లేదని పాపం 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే మిగిలిన 33 లక్షల మంది ఏం కావాలి, వాళ్ళకు లోన్స్ రావు, ఎవడు ఎంకరేజ్ చేసేవాడు ఉండడు. తెలంగాణ పరిస్థితులు ఏంటో మనకు తెలుసు. ఒక పూట తింటే ఇంకో పూట భోజనం ఉండదు మనకు. సో ఈ పిల్లలకు చాలామంది అసంతృప్తికి గురై, ఫ్రస్ట్రేషన్కి గురై, ఎందుకంటే వైట్ కాలర్ ఆయన పోయి వ్యవసాయం చేయడు, మామూలు కూలి పని చేయరాదు, అటు నామోషి. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. కాబట్టి మాకు ఆవేదనతో మేము ఏమనుకుంటామంటే వాళ్ళు ఇన్స్పైర్ చేసి ప్రైవేట్ సంస్థల్లో కనీసం జాబ్స్ కావడం, బ్యాంకులను కూడా తీసుకొచ్చి అక్కడ పెడతాం ఆ మేళాలు. అప్పుడు ఏంటంటే స్టార్టప్, స్టాండప్ అండ్ ముద్రా లోన్స్ వాళ్ళు ఎట్లా అప్లై చేయాలి చాలామంది తెలియదు. అది అప్లికేషన్ తీసుకుంటే తన సొంత సంస్థను పెట్టుకోగలుగుతాడు. తద్వారా ఆయనకు 10 మందికి ఉద్యోగం అయిపోతాడు. ఆ విధమైన కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలంటే ఈ మోటివేషన్ లెక్చర్స్ అవసరం. ఒకటి ఇట్లాంటి అచీవర్స్, లివింగ్ లెజెండ్స్, దత్తాత్రేయ కావచ్చు, లేకపోతే ప్రొఫెసర్ నాగేశ్వర్ కావచ్చు, ప్రొఫెసర్ హరగోపాల్ గారు కావచ్చు, లేదా ఇట్లాంటి IAS, IAFS ఎట్లొచ్చారు అట్లాంటి వాళ్ళ దగ్గర మేము కొందరి సందేశాలు తీసుకున్నాం. అవన్నీ కూడా వరుసగా డైలీ ఒక 3 రోజులకోటి సందేశాత్మక మెసేజ్ అని కూడా ఈ లక్ష్యం ఛానల్ ద్వారా అందిస్తాం యువతకి. ప్లస్ లాగిన్ అయిన వాళ్ళకు క్యారియర్ గైడెన్స్ కూడా ఇస్తాం. ఈ ఆపర్చునిటీని మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. యువత వాడుకోవాలి. మా లక్ష్యం ఛానల్లో మీరు దాంట్లో ఎన్రోల్ కావాలి, సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అది ఫ్రీ, అది అబ్జల్యూట్లీ ఫ్రీ. మేము చేసే జాబ్ మేళా ఫ్రీ. దానికి కూడా రిజిస్ట్రేషన్ మేము డబ్బులు ఛార్జ్ చేయం. గతంలో 10 జాబ్ మేళాలు నేను ఫ్రీగా చేశాను సిటీలో. సో ఆ అనుభవం నాకుంది. నేను 2 times గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, వాళ్ళ ఓట్లతో గెలిచినవాడు. కాబట్టి వీళ్ళకి ఏదో ఇన్ రిటర్న్ నేను నాకు ఒక సామాజిక బాధ్యతగా ఫీల్ అయ్యి ఈ సంస్థ కూడా స్టార్ట్ చేస్తున్నా. నేను మీ ద్వారా అప్పీల్ చేస్తున్న యువత ఈ ఆపర్చునిటీని వాడుకోండి. రెగ్యులర్గా ఎవ్రీ 2 months జాబ్ మేళా ఉంటుంది. దాని తర్వాత మీరు ఎలక్షన్స్ వస్తే ఆ క్యారియర్ గైడెన్స్ కూడా మేము ఎక్స్పర్ట్స్ ద్వారా ఇప్పిస్తాను. నేను చెప్పడం కదా, నాకున్న అనుభవం ఉంది. నేను 2 times ఎమ్మెల్సీ, నేను చెప్పగలుగుతా. అట్లా కాకుండా ఎక్స్పర్ట్స్ ఎట్లా ఇవాళ రేపు డబ్బులు ఇస్తే తప్ప ఎవడు గెలిచే పరిస్థితి లేదు. అట్లా కాకుండా నువ్వు ఏ విధంగా ఓవర్కమ్ కావచ్చు, ఎట్లా నువ్వు ఎలక్ట్ కావచ్చు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఈవెన్ ఎమ్మెల్యే కూడా ఏ పార్టీ నుంచి పోటీ, అది వేరే విషయం. అండ్ ముఖ్యంగా సామాజిక స్పృహ ఉండాలి, సామాజిక తెలంగాణ రావాలి. SC, ST, BCలు ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ వర్గాలకు ఇప్పటికీ కూడా అధికారుల భాగస్వామ్యం లేదు. కాబట్టి వాళ్ళు ఈ భాగస్వామ్యం కోసం మా ఛానల్ ద్వారా తర్ఫీదు చెందాలని, అది ఉపయోగించుకోవాలని అప్పీల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.